నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని టెలివిజన్ ద్వారా మహిళలతో కలిసి వీక్షించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు సమాజంలో అత్యంత గౌరవనీయ స్థానం ఉందని, స్త్రీ లేకుండా సృష్టి లేదని అన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ స్వాధీనమైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. గత సంవత్సరం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 270 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, అదేవిధంగా ఇతర రుణాలు ఈ మహిళా స్వాధీనమందరికీ అందివ్వడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందడుగు వేయాలనే ఆలోచనలో భాగంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు ఆధ్వర్యించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జనాభాలో సగభాగంగా ఉన్న మహిళా శక్తి కూడా అభివృద్ధి చెందినప్పుడే, మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట అమలు చేస్తూ ఉంది. శ్రీశక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పెన్షన్లు, ఇటువంటి అనేక కార్యక్రమాలు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని అందుకుని మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలని, అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఇక రుణాలు ఇప్పించి, పిఎంఈజీపై రుణాలు ఇప్పించి వారిని అభివృద్ధి పరచాలనే కార్యక్రమం తీసుకున్నాం. మొదటి దశలో 100 మందిని టార్గెట్గా పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి ఇంటిలోనూ కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త రావాలని వారిని తయారు చేసి తీర్చిదిద్దడం కోసం భవిష్యత్ కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.